నిజామాబాద్ జిల్లాలో 2 చిరుతపులుల మృతి కేసులను పోలీసులు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ఛేదించారు. భీంగల్ మండలం దేవకపేట్ అటవీ ప్రాంతంలో పాటు ఇందల్వాయి అటవీ పరిధిలోని చిరుతలను వేటాడిన ముఠాను గుర్తించిన అధికారులు మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కిన చిరుతను కర్రలతో కొట్టి చంపడంతో పాటుగా మరో కేసులో విషప్రయోగం చేసి చిరుతను హతమార్చినట్టుగా విచారణలో తేలింది. చిరుతల అవయవాలను అక్రమంగా విక్రయించాలనే ఉద్దేశంతో నిందితులు వ్యవహరించినట్టుగా అధికారులు గుర్తించారు. లైసెన్స్ లేకుండా నాటు తుపాకులతో వన్యప్రాణులను వేటాడుతున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. వన్యప్రాణుల వేటకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్న నిజామాబాద్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ సుధాకర్తో మా ప్రతినిధి కిరణ్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనించినటువంటి 2 చిరుతల మృతి కేసును ఫారెస్ట్ అధికారులు ఇటు పోలీస్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మనతో మాట్లాడడానికి ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా అసలు ఈ హంటింగ్ చేసినటువంటి ఎవరైతే వేటగాళ్ళన్నారో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇప్పటికి ఎంతమంది అరెస్ట్ చేశారు? 3 నుంచి 5 నెలల క్రితము ఒక లెపర్డ్ని హంటింగ్ చేశారు అని తెలిసింది. సో దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినాము. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి పలు బృందాలుగా నేను టీమ్స్గా డివైడ్ చేసి అందరినీ అక్కడికి పంపించడం జరిగింది. పంపించడం జరిగినప్పుడు మాకు కొన్ని ఇన్సిడెంట్స్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత ఈవెన్ నేను కూడా ఫీల్డ్కి వెళ్ళాను. ఫీల్డ్కి వెళ్ళి ఎక్కడైతే హంసాన్పల్లి బీట్లో ఒక హంటింగ్ జరిగినట్టు తెలిసింది. అంటే వేటగాళ్ళు అంటే వీళ్ళు ట్రైబల్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అడవి పందులు తినే అలవాటు ఉన్నట్టుంది. వాళ్ళు ఎవ్రీ మంత్ అట్లా వెళ్తారంట. సో ఉచ్చులు తీసుకొని వెళ్ళారు, అంటే గేర్ వైర్ తీసుకొని దానికి ఒక జిఏ వైర్ కట్టి రింగులు వేస్తారనమాట. అది ఇంత హైట్లో ఒక పొడుగు కట్టేసేసి చెట్టు కట్టేసేసి కూర్చుంటారు అనమాట. వాళ్ళు కూర్చొని అడవి పందులను గెదిమినప్పుడు అందులో ఒక అడవి పంది పడి మళ్ళీ దాన్ని తీసేసి పక్కకు పెట్టి మళ్ళీ దాన్ని సెట్ చేసి మళ్ళీ గెదమగానే ఈసారి వచ్చి చిత్తపులి పడ్డప్పుడు ఒక పౌరుని డ్యూటీ ఏంటంటే ఇమీడియట్గా ఫారెస్ట్ స్టాఫ్కి ఇన్ఫామ్ చేయాలి. మాకు ఇన్ఫామ్ చేయకుండా కనీసం అట్లా పారిపోయినా కానీ మాకు తెలుస్తుండే, మాకు ఇన్ఫర్మేషన్ వస్తుండే. దాన్ని ఇమీడియట్గా మేము రెస్క్యూ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇప్పించి చీఫ్ వైల్డ్ వార్డెన్ పర్మిషన్ తీసుకొని మేము టైగర్ రిజర్వ్లో రిలీజ్ చేస్తుంటుంది. అంతకాకుండా వాళ్ళు ఏం చేశారు, అందులో ఒకడు ఏం చేసినంటే అరే లేదురా దీని తోలు కానీ గోర్లు కానీ మంచి మార్కెట్ ఉంది నేను అమ్ముతా అనేసి అనగానే ఇక 4 కలిసి దాన్ని కొట్టేసారు. ఆల్రెడీ మెడకు జే వైర్ పడ్డంగా అది కొట్టుకుంటుంది. అయినా కానీ ఆ కొట్టుకుంటూ కూడా వీళ్ళు మళ్ళీ కొట్టేసి చంపేసి దాన్ని ఆ బాడీని ఒక సంచిలో పట్టుకెళ్ళి అక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకొక 6.5 కిలోమీటర్స్ దూరం తీసుకెళ్ళి ఒక మామిడి చెట్టు తోటకి తీసుకెళ్ళి ఆ తోటకు ఒక చెట్టుకి ఏలాడదీసి దాన్ని ఈ ముంగట పాదాలు 4 నరికేసారు గోర్ల కోసం. నరికేసి తోలు తీసేసుకొని తోలు గోర్లు పాదాలు తీసుకొని 4 వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయినాక ఒక 2 రోజులకు అతను తోలు తీసుకెళ్ళి అతను బావిలో పడేసిన తెలిసింది. తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం సెర్చ్ చేసినాము. సెర్చ్ చేస్తే ఇంట్లలో అవి స్నేక్స్ గోర్లు దొరికినాయి. తర్వాత చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే ఆ తోళ్ళు కూడా ఒక చోట పడేసని తెలిసింది బావిలో. అదొక 20 నుంచి 30 ఫీట్ల లోతు ఉంటుంది. అది అక్కడికి వెళ్ళినప్పుడు ప్రొఫెషనల్ దించి మేము అది రికవర్ చేసి దాన్ని వెటర్నరీ డాక్టర్ చూపిస్తే ఇమీడియట్గా ఆయన ఐడెంటిఫై చేసి ఇది చిరుతపులి అని చెప్పిండు. సో ఈ మూలంగా మేము ఇళ్ళల్లో సెర్చ్ చేసినాము. అప్పుడు వాళ్ళు పారిపోయారు. తర్వాత మళ్ళీ నిన్న పోయి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు దొరికినప్పుడు ఎంక్వైరీ తీసుకొచ్చేసి నా ముందు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినాము. వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మెజిస్ట్రేటు వాళ్ళకు 14 days జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చింది. వాళ్ళని సారంగపూర్ అర్బన్ జైలుకి పంపించారు. అలాగే సో ఇప్పుడు హంటింగ్ పాల్పడుతున్నట్టు అయితే ఉన్నారు వీళ్ళంతా గతంలో నేర చరిత్ర ఏమైనా ఉందా? వీళ్ళు ఎక్కడ సంబంధించిన సార్? వాళ్ళు యాక్చువల్ దర్పరి విలేజ్ వాళ్ళే. వాళ్ళు ఏంటంటే అడవి పందులను హంట్ చేసి తింటుంటారు అన్నమాట. వాళ్ళు అది మాకు చెప్తున్నారు అన్నమాట. సో వాళ్ళది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళకి ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ తీపిచ్చి వీళ్ళకు ఎవరెవరితో లింక్ ఉంది అది, ఎందుకంటే ఇవి జంతువులను చంపి ట్రేడ్ చేస్తున్నారా, ఈ కోణంలో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఓన్లీ రిమాండ్ రిపోర్ట్ పంపించినాము. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసి వాళ్ళు ఇంకెంతమంది వస్తారో అంతమంది మీద కేసు బుక్ చేసి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో అది మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో సంచలనించినటువంటి ఈ చిరుతపులి మృతి కేసులు అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు ఛేదించారు. మొత్తంగా ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. 9 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.